కాంగ్రెస్ సర్కార్ ఏం పరిపాలన చేస్తున్నదో ఏమో గాని సొంత పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పానాలే పోతుండేనట కొద్దిగా అయితే. ఆ ముచ్చటేందో ఎమ్మెల్యేని చెప్తున్నాడు ఇన్నుండ్రోసారి. మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీసుకుని అర్థం తీస్తలేదు. అర్థం తీసుకోకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను ముచ్చుకోవడానికి పోయింది. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఇదైతుంది వీళ్ళు ఇది వస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు వెళ్ళిపోదాం వీడు మనం అటాక్ చేస్తున్నాడు డిసైడ్ అయిపోయారు బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఎక్కువ వేలు మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మొదటి స్ట్రీట్ ల్యాండే ఉంది. అది మన హోంశాఖ పనితీరు. ఎమర్జెన్సీ 100కు ఫోన్ కొడితే ఏంబట్టి రాలేదు, అందుకే దగ్గరలున్న ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చినా అని చెప్తున్నాడు కానిస్టేబుల్ కు. ఇక చూడండి ఎట్లున్నదో హోంశాఖ పనితీరు. ఎంత మంచిగా పని చేస్తే సర్కారును నడిపే పార్టీ ఎమ్మెల్యేనే సంపాలన అనుకుంటారు. హైదరాబాద్ లో ఉన్న తార్నాకా నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దిక్కు పోతున్న ఎమ్మెల్యే కారు చుట్టూ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసిండ్రట. కార్ అద్దం దించు దించు అని ఎమ్మెల్యే ఎంబటి పడ్డారట. గన్మెన్ల దగ్గర ఉన్న తుపాకులు గుంజుకొని చూసిండ్రట. ప్రతి బండి మీద ముగ్గురు ఉన్నారట. మరి వాళ్ళు చిచోరా గ్యాంగా లేకుంటే గంజాయి బ్యాచ్ గాలా నిజంగానే ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళ అనేది ఇంకా తెలియదు. కానీ ఎన్నుల జల్లు మనే అసొంటి టైంలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ చక్కగా పనిచేయకుంటే ఎమ్మెల్యే పరిస్థితి ఏమైతుండే. ఉపాయం కొద్ది తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్న చూడుండ్రి శాంతి భద్రతల శాఖ పనితీరు. హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఎసొంటి రక్షణ కల్పిస్తున్నాడు చూడుండ్రి. దాడులు చేయాలనుకునేటోళ్లకు పుష్కలంగా భయం ఉంటున్నది, గజ్జు నొనుకుతున్నారు. ఎమ్మెల్యేలను చంపే ప్లాన్లు వేస్తలేరు. ఒకవేళ అసొంటి ఆలోచన చేస్తే ఎంబటి ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ కొడితే పోలీసులు వచ్చి రక్షిస్తున్నారు. అబ్బో ఎంత అద్భుతమో పోలీస్ శాఖ పనితీరు. శాంతి భద్రతలు కాపాడు మస్తు జోరని అంటారు తెలంగాణ జనాలు. ఇంతైనా హోంశాఖను నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మస్తు గ్రేట్ అంటున్నారట. మీరేమంటారు? దినాం ట్రాఫిక్ రూల్స్ వాటిచ్చుర్రి, ఆ బతికే కొన్ని దినాలైనా బతుకుతారు. అట్టిగా టక్కర్ల పాలై పానాలు తీసుకోండి ఎందుకని అటు పోలీసులు ఇటు పెద్ద మనుషులు మొత్తుకుంటూనే ఉంటారు. అయినా కూడా వినకుండా కొందరు మోతవాళ్ళు నలుగురు వేసుకొని ఉరుకుతారు. ఇక చిన్న పిల్లలుంటే ఆటోలు వేసి ఉక్కినట్టే ఇరికిచ్చి కూర్చుండ పెడతారు బండ్ల మీద. కానీ ఇప్పటి నుంచి గా పప్పులేముడికే ఆడా పిల్లల గురించి కొత్త రూల్ వచ్చేసిందిగా. చిన్న పిల్లలను బండి మీద వేసుకొని ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళంతా ఈ ముచ్చట మంచిగా చెవన పెట్టి నుండ్రి. బండి ఉంది కదా చిన్న పిల్లలే కదా అని ఎంతమంది అంటే అంతమందిని ఒత్తి కూసబెట్టుకొని దొలకపోతే మాత్రం జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. ఇక ఎందుకంటారా, చిన్న పిల్లల్ని దొలకపోతప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పి బండ్ల మీద ఈ స్కూల్ బస్సులలో దొలకపోవాల్సిన దానికంటే ఎక్కువ మందిని తీసుకపోతే ఇప్పటి సంది డబల్ ఫైన్ వేస్తారట. పరిమితికి మించి దొలకపోతే రోడ్ల మీద టక్కరై అన్యాయంగా ప్రాణాలు పోయే కథ అవుతుందని కేంద్ర రవాణా శాఖ ఈ ఆలోచన చేసిందట. ఇప్పటిదాకా చెప్పే కాడికి చెప్పిర్రు, ఇంకా తొవ్వకొస్తలేరు కాబట్టి ఇదే కరెక్ట్ పద్ధతి అని కేంద్ర రవాణా శాఖ తీసుకున్న ఆలోచనను అందరూ మెచ్చుకుంటారు. కాబట్టి అది బండి అయినా కార్ అయినా బస్సు అయినా ఎంతమంది పడతారో అంతమందిని దొలకపోర్రి. అంతేగాని ఆరాటం కొద్దీ మరీ ముఖ్యంగా చిన్న పిల్లని దొలకపోయేటప్పుడు అజాగ్రత్త పాటిస్తే మాత్రం డబల్ ఫైన్ కట్టక తప్పది. ఏమంటున్నాం పైలమ్మలా?